సార్ 'గేమ్ చేంజర్' విషయానికొస్తే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇద్దరు చనిపోయారు. వాళ్ళందరిని పరామర్శిస్తున్నారు. వీళ్ళందరూ కన్నబాబు గారు గాని వీళ్ళందరూ మనం చూసాం గదా! హ్మ్. నిజంగా ఇద్దరు చనిపోయారా సార్? వెళ్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయారన్నట్టుగా విన్నాను నేను కూడా. ఓకే. మీరు సభా ప్రాంగణంలో జరగలేదు. తొక్కిసలాటలోగా చనిపోవడం గాని, ఇంకేం గాని. మరొకటి వస్తున్నప్పుడు కూడా జరగలేదు. వస్తున్నప్పుడు జరిగితే, అరే! వచ్చినప్పుడు జరిగింది. అయినా వీళ్ళు సభ నడిపించేసారురా! వీళ్ళకి మానవత్వం లేదు అనుకోవడానికి. హ్మ్. వెళ్తున్నప్పుడు జరిగింది. రోడ్డు మీద కొన్ని వందలు జరుగుతుంటాయి. లేదా ఎవడో సినిమాకెళ్ళి వస్తుంటాడు. ఆ వెళ్తున్నప్పుడు ఏదో జరుగుతది. లేదా ఒక జాతరకి వెళ్ళి వస్తుంటాడు. వాడికేదో ప్రమాదం జరుగుతది. దానికి ఈ ఈవెంట్ నడిపించే వాళ్ళకి కూడా ఆపాదించేసేలాగా రాజకీయాలు పులుముకుంటున్నారు. హ్మ్. అసలు మొన్న ఎవడో చూశాను. వెంటనే ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇక్కడ బన్నీని ఎలాగైతే అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలా? రామ్ చరణ్ అరెస్ట్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. వాడికి రామ్ చరణ్ హీరో కాదు కదా! ఆడు వైసీపీ వాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. హ్మ్. అది చెప్తున్నాను కదా! వీడు ఒక కార్పొరేటర్ కాదు కదా! వార్డ్ మెంబర్ కూడా కాదు. వీడికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ సవాల్ స్వీకరించాలి. నడి రోడ్డు మీద వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు సార్? పేరు మర్చిపోయానండి. హ్మ్. మొన్న చూశాను. హ్మ్. అంటే ఇది మన రాజానగరము, రాజమండ్రి సరౌండింగ్స్ ఉన్న పాత వైసీపీ ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. సంథింగ్ ఓకే. పేరు గుర్తు కార్పొరేట్. రావట్లేదు. హ్మ్. నేను చూశానది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విచారణకు పిలిపించాలి, అరెస్ట్ చేయాలి ముందు అని. హ్మ్. ఇక్కడ బన్నీని అరెస్ట్ చేసినందుకు గానని. హ్మ్. బన్నీని ఎప్పుడు అరెస్ట్ చేశారు ఇక్కడ? ఆయన సినిమా లోపల ఉన్నాడు కాబట్టి, లోపల అక్కడ లోవర్ బాల్కనీలో జరిగింది కాబట్టి, పోలీసులు అవన్నీ వివరణ ఇచ్చారు కాబట్టి, ముందు ఎంక్వైరీకి పిలిచారు. బెయిల్ మీద పంపించారు. మరలా మరొకసారి వచ్చి ఏం జరిగిందని సీన్ టు సీన్ ఆయనకి వివరించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన ఎమోషనల్ అయిపోయాడు. అది ఆయన తప్పు కాదు. ఆయన ప్రమేయం లేదు బన్నీకి కూడా. ఇక్కడ అప్పటికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 50 నిమిషాలు మాట్లాడండి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా. ఆయన అంతసేపు ఉంటాడు అనుకోలే. హ్మ్. ప్రతీదీ స్టేజ్ మీద గౌరవంగా ఉన్న ఒక ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ పేరు పేరున పలకరిస్తూ, గౌరవిస్తూ, వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ స్పీచ్ అంతా ఆద్యాంతులు చెప్తున్నారు. బాబు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీకు చిన్న దెబ్బ తగిలినా నాకు చాలా నొప్పి ఇక్కడ నొప్పి కలుగుతుంది. అందుకే నేను ఏ ఈవెంట్లు చేసుకునేవాడిని కాదు సినిమా టైంలో కూడా. హ్మ్. ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ కోసమే గతంలో కొన్ని ఈవెంట్స్ చేశాను గానీ, సినిమా పరంగా నేను ఇంకెప్పుడూ ఈవెంట్స్ చేసుకోలేదు. నాకు అందుకే నచ్చదు. మొన్న పరోక్షంగా బన్నీ గారి వ్యవహారంలో కూడా మాట్లాడారు. ఓకే. అంటే ఇట్లా ఈవెంట్ జరిగితే, ఏమైనా జరిగితే మాకు ఇబ్బందిగా ఉంటుంది. మా ప్రమేయం లేకపోయినా మా కోసం మీరు ఇదొస్తారు గాబట్టి, మీ ఆనందం కోసం మేము చేస్తాం గాబట్టి అది జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. మీకంటూ ఒక కుటుంబం ఉంది అని చెప్పాడు. హ్మ్. అంత చెప్పిన తర్వాత ఆయన ఏదో ఎళ్ళిపోతూ వాళ్ళు సక్రమంగా వెళ్ళినా ఎదుటివాడు సరిగ్గా లేకుండా వచ్చి ర్యాష్‌గా వచ్చి గుద్దాడా? లేదా చీకట్లో వీళ్ళే రోడ్డుకి సరిగ్గా కనపడక గుంతలో పడ్డారో మనకు తెలీదు. మొత్తానికి యాక్సిడెంట్ అయింది. చనిపోయారు. లేదు, లేదు సానుభూతి డబ్బుల కోసం కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఇప్పుడు గతంలో ఇది ఉద్యమం కోసం వాళ్ళు సాధారణంగా చనిపోయే వాళ్ళని కూడా ఇలాగ కొంతమంది డైవర్ట్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు చూసాం. మరి హ్మ్. వాస్తవం మనకు తెలీదు గానీ. అప్పట్లో ఒకవైపు సమైక్యాంధ్ర, ఒకవైపు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో పొరపాటున ఎవరైనా చనిపోతే సమైక్యాంధ్ర కోసం చనిపోయాడని చెప్పేస్తే తెలంగాణ వాళ్ళు లేదు వాడేదో జబ్బుతో చనిపోయాడు. దీన్ని అలా వాడుకుంటున్నారని తెలంగాణ వాళ్ళన్నారు. తెలంగాణలో ఎవరైనా చచ్చిపోతే సమైక్యాంధ్ర వాళ్ళు అలాగనేవారు. బురద జల్లుకోవడం సహజం. ఇప్పుడు అక్కడ చనిపోయినోళ్ళకి కూడా సానుభూతి కోసమో, లేదా పేద కుటుంబం గాబట్టి, ఒక సాటి మనిషిగా మంచి చేయొచ్చు కదా! సరే, వాళ్ళ కుటుంబం ఏం లేదు. పాపం వీడే ఆధారం. వీడు చనిపోయాడు. ఏదో సాయం చేద్దాం. ఇలాగ పవన్ కళ్యాణ్ ఈవెంట్ నుంచి వచ్చి చనిపోతున్నారని తెలియజెప్తే, సరే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా కింద ప్రకటించబడుతుంది కదా! హ్మ్. అని మంచి కూడా చేయొచ్చుగా. అవును. తప్పులే దాంట్లో. ఎందుకంటే మన ఫాదరు ఒకానొక టైంలో మా ఫాదరు వాళ్ళ ఫ్రెండ్‌గా ఒకసారి చెప్పారు. ఎలక్షన్ డ్యూటీ టైంలో కూడా పీక్ టైమ్‌లో చనిపోతే చాలా అమౌంట్ పే చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి జాబ్ అది ఇస్తారు. సో, కొన్నిసార్లు అధికారులు ఏం చేస్తారంట, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్‌లు, కలెక్టర్‌లు వాళ్ళొచ్చేటప్పుడు, ఎలక్షన్ టైమింగ్ అయిపోయినా కూడా ఎలక్షన్‌లో ఇంకొక అరగంట ఉందనగా ఈయన గుండెపోటుతో చనిపోయాడన్నట్టుగా రాస్తారంట. హ్మ్. రాయడం వల్ల ఎంత బెనిఫిట్ అక్కడ కుటుంబానికి. అక్కడ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత చనిపోయినా డ్యూటీలో ఉన్నాడే. ఇంక ఇంటికైతే చేరలేదు. సో, ఎలక్షన్ అవుతుండగా చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువుంటుందని ఆ విధంగా ఆఫీసర్స్ ఫేవర్ చేయడానికి రాస్తారంట. హ్మ్. సో, తప్పు లేదుగా. ఒక కుటుంబానికి అక్కడ రోడ్డు పడిపోతున్న కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అలా రాయడం వల్ల వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా వస్తుంది. తర్వాత ఏంటి వాళ్ళ కుటుంబాలకు జాబొస్తాయి. ఇవన్నీ వస్తాయని చెప్పి గతంలో నేను 2, 3 సందర్భాల్లో విన్నాను. సో, అట్లాగా ఇక్కడ కూడా నిజంగా ఆ ఈవెంట్‌కెళ్లారనే ప్రూఫ్ ఉందా? పాస్ ఉందా? ఇప్పుడు సినిమాకెళ్తే టికెట్ అయినా ఉంటది. అవును. గికెట్లు ఏముండవు. వీఐపీ పాసులు మాత్రం ఉంటాయి. మొత్తం బారికేడ్లు కట్టేసుంటారు. ఆ బయట ఉన్న వాళ్ళు ఎవరో తెలీదు.
వాళ్ళు దానికే వెళ్ళారా, ఓ పెళ్లి పేరెంట్కి వెళ్ళి వచ్చారో తెలియదు. అయినప్పటికీ జనసేన తరపున వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, చెరో 5 లక్షలు కదా. వెంటనే ఇప్పుడు ఆ జనసేన వెళ్ళి వాళ్ళకు జన సైనికులు వెళ్ళి వాళ్ళకి పరామర్శించింది చేశారు. దానికి డిప్యూటీ సీఎం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అవును. ఇక్కడ కొన్ని ఇలిగేషన్స్ కంపేర్ చేస్తూ చెప్తున్నారు. ఇక్కడ అలా ఎవరు పోలే. 4వ తేదీన ఎలిగేషన్ అయితే 18వ తేదీ తర్వాత ఎప్పుడు వెళ్ళారు కదా. ఇక్కడైతే హైదరాబాద్లో జరిగిన ఘటన అయితే. సో అక్కడ చెప్తున్నాను కదా, వైసీపీ వాళ్ళకి లైమ్ లైట్లో ఉండడం కావాలి, న్యూస్లో ఉండడం కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, తర్వాత చంద్రబాబు గారిని తప్పి నెక్స్ట్ అనిత గారిని, వీళ్ళని అంటే చాలు, మనం లైమ్ లైట్లో ఉంటాం, మనం న్యూస్లో ఉన్నారా, మన గురించి అందరూ చెప్పుకుంటున్నారా, అంతే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.